అమెరికా అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, జారీ చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. తాజాగా మరో వివాదం కూడా తెర మీదకు వచ్చింది. అదే హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను నిలిపివేసింది ట్రంప్ సర్కార్. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ ను రద్దు చేసింది. కొత్తగా అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడానికి అవకాశం లేకుండా చేసింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు, క్యాంపస్ లో హింస, యోధ వ్యతిరేకతను ప్రోత్సహించడం వంటి అంశాలపై దర్యాప్తులో భాగంగా ఈ చర్య తీసుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఏ ఒక్క విదేశీ విద్యార్థి కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందలేరు. ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసాను కొనసాగించుకోవాలంటే ఇప్పుడు మరో విద్యా సంస్థ లేదా యూనివర్సిటీకి బదిలీ కావాల్సి ఉంటుంది. ట్రంప్ నిర్ణయం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో దాదాపు 800 దాకా భారతీయ విద్యార్థులు చదువుతున్నారు.